వెల్కమ్ టు లెర్నింగ్ వ్యూవర్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ గ్లోబల్ వార్మింగ్. ఈ టాపిక్ ఈ మధ్యన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు గమనించినట్లయితే ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి, ఈ వీడియో పూర్తి అయ్యేసరికి గ్లోబల్ వార్మింగ్ మీద మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేయగలిగే కెపబిలిటీ మీకు వస్తుంది. మీకు ప్రీవియస్ వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది, అవి చూడండి. అవి చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా బెస్ట్. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఎప్పుడైనా సరే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ మీరు ఈ లెసన్ పూర్తిగా కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. ఏ వాయువు అత్యధిక గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? ఏ వాయువు అత్యధిక గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈస్ నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్. గ్లోబల్ వార్మింగ్కు ఏ కార్యాచరణ ఎక్కువగా దోహదం చేస్తుంది? గ్లోబల్ వార్మింగ్కు ఏ కార్యాచరణ ఎక్కువగా దోహదం చేస్తుంది? ఆన్సర్ ఈస్ బర్నింగ్ ఫోసిల్ ఫ్యూయల్. అటవీ నిర్మూలన గ్లోబల్ వార్మింగ్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అటవీ నిర్మూలన గ్లోబల్ వార్మింగ్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇంక్రీజ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్. ఇంక్రీజ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్. వీటిలో ఏది పునరుత్పాదక ఇంధనం వనరు? వీటిలో ఏది పునరుత్పాదక ఇంధన వనరు? సోలార్ పవర్. సోలార్ పవర్. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఏ అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది? గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలని తగ్గించడానికి ఏ అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది? క్యోటో ప్రోటోకాల్. ప్రపంచవ్యాప్తంగా ఏ రంగం అత్యధికంగా గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది? ఆన్సర్ ఈస్ ఎనర్జీ. ఎనర్జీ. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ప్రధాన మూలం ఏది? కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలకు ప్రధాన మూలం ఏది? కంబషన్ ఆఫ్ ఫోసిల్ ఫ్యూయల్. గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏమిటి? గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏమిటి? ట్రాపింగ్ ఆఫ్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్. వీటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? ఆర్గాన్. ఆర్గాన్ అనేది గ్రీన్ హౌస్ వాయువు కాదు. ఐపీసీసీ దేనిని సూచిస్తుంది? ఐపీసీసీ దేనిని సూచిస్తుంది? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రధాన పరిమాణం ఏది? గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రధాన పరిణామం ఏది?
మెల్టింగ్ పోలార్ ఐస్ క్యాప్స్. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు ఏమి అవుతాయి? గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు ఏమవుతాయి? రైజ్ అవుతాయి. రైజ్ అవడం అనేది జరుగుతుంది. పశువులు సాధారణంగా ఉత్పత్తి చేసే వాయువు ఏది? ఇది గ్లోబల్ వార్మింగ్కు దోహదం చేస్తుంది. పశువులు సాధారణంగా ఉత్పత్తి చేసే వాయువు ఏది? మీథేన్. మీథేన్ అనే వాయువుని విడుదల చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి మానవ చర్య ఏది సహాయపడుతుంది? గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మానవ చర్య ఏది సహాయపడుతుంది? యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టింగ్. ఈ దేశాల్లో ఏది కార్బన్ డైఆక్సైడ్ యొక్క అతిపెద్ద ఉద్గారాలలో ఒకటి? చైనా. ఆన్సర్ ఇస్ చైనా. కార్బన్ పాదముద్ర అంటే ఏంటి? కార్బన్ పాదముద్ర అంటే ఏంటి? Total greenhouse gases emitted by a person or group. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? రైజ్ ఇన్ యావరేజ్ ఎర్త్ టెంపరేచర్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీ. వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించడానికి ఏది సహాయపడుతుంది? వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించడానికి ఏది సహాయపడుతుంది? ట్రీస్. ఆన్సర్ ఇస్ ట్రీస్. ఏ రకమైన శక్తి వనరు గ్లోబల్ వార్మింగ్కు దోహదం చేయదు? ఏ రకమైన శక్తి వనరు గ్లోబల్ వార్మింగ్కు దోహదం చేయదు? విండ్ ఎనర్జీ. విండ్. ఎగువ వాతావరణంలో ఓజోన్ పాత్ర ఏది? ఎగువ వాతావరణంలో ఓజోన్ పాత్ర ఏది? బ్లాక్స్ harmful UV rays. Blocks harmful UV rays. వీటిలో ఏది శిలాజ ఇంధనం? వీటిలో ఏది శిలాజ ఇంధనం? కోల్. కోల్ అనేది శిలాజ ఇంధనం. గ్రీన్ హౌస్ ప్రభావం పెరగడానికి కారణం ఏది? గ్రీన్ హౌస్ ప్రభావం పెరగడానికి కారణం ఏది? ఇండస్ట్రియల్ ఎమిషన్స్. క్రింది వాటిలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కానిది ఏది? క్రింది వాటిలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కానిది ఏది? Answer is less solar radiation. వాతావరణ మార్పు దేనిని సూచిస్తుంది? వాతావరణ మార్పు దేనిని సూచిస్తుంది? లాంగ్ టర్మ్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్స్.
2017లో పారిస్ వాతావరణ ఒప్పందం దేని నుండి ఏ దేశం వైదొలిగింది? 2017లో పారిస్ వాతావరణ ఒప్పందం నుండి ఏ దేశం వైదొలిగింది? ఆన్సర్ ఇస్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంట్లో కార్బన్ ఉద్గారాలను ఎలా తగ్గించవచ్చు? ఇంట్లో కార్బన్ ఉద్గారాలను ఎలా తగ్గించవచ్చు? ఇన్సులేట్ హౌసెస్. శాశ్వత మంచు అంటే ఏమిటి? Frozen soil that can release methane when staved. కింది వాటిలో ఏది కార్బన్ సింక్గా పనిచేయగలిగేది ఏది? ఫారెస్ట్స్ అనేవి కార్బన్ సింక్గా వర్క్ చేస్తాయి. గ్లోబల్ వార్మింగ్లో మీథేన్ పాత్ర ఏది? పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్. వీటిలో ఏది గ్లోబల్ వార్మింగ్కి సాంకేతికం? గ్లేసియల్ రీట్రేట్. శిలాజ ఇంధనాలను మండించడం వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? రిలీజెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. పారిస్ ఒప్పందం అంటే ఏమిటి? గ్లోబల్ క్లైమేట్ అకార్డ్. వాతావరణ మార్పుకు సంభావ్య పరిష్కారం ఏది? రెన్యూబుల్ ఎనర్జీ అడాప్షన్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏ సముద్ర దృగ్విషయం ప్రభావితం అవుతుంది? కోరల్ బ్లీచింగ్. కార్బన్ పన్ను అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ ఫీ ఆన్ కార్బన్ ఎమిషన్స్. పట్టణీకరణ గ్లోబల్ వార్మింగ్కు ఎలా దోహదపడుతుంది? ఇంక్రీజెస్ ఎమిషన్స్. COP26 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? COP26 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది?
యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఏ రకమైన వ్యవసాయం ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుంది? ఏ రకమైన వ్యవసాయం ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుంది? ఇండస్ట్రియల్ అగ్రికల్చర్. భూమి వాతావరణంలో వేడిని బంధించే వాయువులను ఏమని పిలుస్తారు? భూమి వాతావరణంలో వేడిని బంధించే వాయువులను ఏమని పిలుస్తారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. సముద్రపు మంచు కుంచించిపోవడానికి ఒక ప్రధాన కారణం ఏది? సముద్రపు మంచు కుంచించిపోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటి? గ్లోబల్ వార్మింగ్. ఈ క్రింది వాటిలో గ్లోబల్ వార్మింగ్కు ఎదుర్కోవడానికి ఏది సహాయపడుతుంది? రెడ్యూసింగ్ వేస్ట్. వాతావరణ శరణార్థులు అంటే ఏమిటి? పీపుల్ డిస్ప్లేస్డ్ బై క్లైమేట్ చేంజ్. అధిక పునరుత్పాదక ఇంధన వినియోగానికి ప్రసిద్ధి చెందిన దేశం ఏది? ఐస్లాండ్. వాతావరణ పరంగా నికర సున్నా అంటే ఏమిటి? బ్యాలెన్స్ బిట్వీన్ ఎమిషన్స్ అండ్ రిమూవల్స్. నగరాల్లో ఏ పదార్థం ఎక్కువ వేడిని బంధిస్తుంది? కాంక్రీట్. ఆన్సర్ ఇస్ కాంక్రీట్. సముద్ర మట్టాలు పెరగటం వల్ల ఏ ఖండం ఎక్కువగా ప్రభావితమవుతుంది? ఆన్సర్ ఇస్ ఆసియా. కార్బన్ సీక్వెస్ట్రేషన్ యొక్క ఒక పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ ప్లాంటింగ్ ట్రీస్. అడవుల పెంపకం అంటే ఏమిటి? ప్లాంటింగ్ ట్రీస్. ఎర్త్ అవర్ అంటే ఏమిటి? గ్లోబల్ ఈవెంట్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ఎనర్జీ కన్జర్వేషన్. Thank you so much for watching this video, friends. Meet again next video. Thank you.